బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ విచారణ పునఃప్రారంభానికి రంగం సిద్ధమైంది. విచారణ నిమిత్తం జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఇవాళ సాయంత్రం హైదరాబాద్ వస్తున్నారు. డిసెంబర్ 5వ తేదీ వరకు రాష్ట్రంలోనే ఉండనున్నారు. విచారణలో భాగంగా శనివారం నుంచి ఐఏఎస్లు, మాజీ ఐఏఎస్లను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారని సమాచారం. ఇక ఎవరెవరిని విచారణకు పిలవాలనే అంశంపై రేపు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నెలాఖరు లేదా డిసెంబర్ తొలి వారంలో విచారణలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయని అధికారులు భావిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టుల నిర్మాణంపై విధాన నిర్ణయం తీసుకున్న వారితో పాటు ఆ నిర్ణయాల్లో భాగస్వాములైన మాజీ కీలక ప్రజాప్రతినిధులను విచారణకు పిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ విచారణ పునఃప్రారంభానికి రంగం సిద్ధమైంది. విచారణ నిమిత్తం జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఇవాళ సాయంత్రం హైదరాబాద్కు వస్తున్నారు. డిసెంబర్ 5వ తేదీ వరకు రాష్ట్రంలోనే ఉండనున్నారు. విచారణలో భాగంగా శనివారం నుంచి ఐఏఎస్లు, మాజీ ఐఏఎస్లను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారని సమాచారం. ఇక ఎవరెవరిని విచారణకు పిలవాలనే అంశంపై రేపు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నెలాఖరున లేదా డిసెంబర్ తొలి వారంలో విచారణలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయని అధికారులు భావిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టుల నిర్మాణంపై విధాన నిర్ణయం తీసుకున్న వారితో పాటు ఆ నిర్ణయాల్లో భాగస్వాములైన మాజీ కీలక ప్రజాప్రతినిధులను విచారణకు పిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.